కాబట్టి నడుచుకుంటున్న మనము వీ హ్యావ్ టు నో ద ఫండమెంటల్స్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనం భారతదేశ ఏమంటారు దీన్ని రాజ్యాంగము గురించి మనకి కొంచెము అవగాహన ఉండాలి. ఎందుకంటే అవర్ కంట్రీ ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. ఫ్రీడమ్ ఫర్ ఎవ్రీ రిలీజియన్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం కొద్ది నువ్వు ఏ మతాన్నైనా నువ్వు స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా నువ్వు వెంబడించవచ్చు. కాబట్టి ఈరోజు మత మార్పిడి అన్నది ఆ నింద మన మీద రాకుండా ఉండాలి అంటే మనము దేవుని యందు సంపూర్ణ విశ్వాసము కలిగి మన విశ్వాసాన్ని ఇతరులు చూడగలితే దీన్ని మతం అనరు కానీ దీన్ని మార్గం అని గుర్తిస్తారు. హల్లెలూయా. కాబట్టి మత మార్పిడి అనేది అబద్ధపు మాట. మతం మానవడానికి యేసయ్య ఈ భూమి మీదకి రాలే కానీ నిత్య నాశనానికి మనిషి వెళ్ళిపోతుండగా ఆ మనిషిని వెతికి రక్షించి సత్య మార్గము జీవ మార్గంలోనికి వాళ్ళు నడుచుకోవాలని ఆయన ప్రాణ త్యాగాన్ని చేసి ఉన్నాడు. కాబట్టి ఈ కన్వర్షన్ అనేది మనము తెలుసుకోవాలి. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ ఇన్ అవర్ కంట్రీ టు వర్షిప్ వాట్ వి బిలీవ్ అండ్ వాట్ వి ప్రొఫెస్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని ఎవరి మీద ఉంచుతామో వాళ్ళని వెంబడించడానికి స్వేచ్ఛ, అధికారము ప్రభుత్వము నుంచి మనకి అనుగ్రహింపబడ్డది. రాజ్యాంగము అనేది ఒకటి స్థాపించబడ్డది. అంబేద్కర్ గారు భారతీయ రాజ్యాంగాన్ని స్థాపించారు. ఆ రాజ్యాంగాన్ని మనము చూసుకుంటే కనుక ఆర్టికల్ 25లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25లో దెర్ ఇస్ ఫ్రీడమ్ ఫర్ ఎవ్రీ రిలీజియన్ ఇన్ అవర్ కంట్రీ. ప్రతి ఒక్క మతానికి స్వేచ్ఛ అనేది ఆ రాజ్యాంగంలో వాళ్ళు నియమించి ఉన్నారు. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మనం ఆధారం చేసుకొని మన విశ్వాసంలో మనం అభివృద్ధి చెందితే మన విశ్వాసము కొద్ది ఇతరులు చూసి ఇది మతము కాదు, ఇది మార్గం అని వాళ్ళు అంగీకరించగలరు. దేవుణ్ణి వాళ్ళ సొంత రక్షకుడిగా వాళ్ళు అంగీకరించగలరు. కాబట్టి ఈ కన్వర్షన్ అనేది లోకంలో మనుషులని సత్య మార్గం నుంచి అబద్ధ మార్గంలోనికి తప్పించడానికి, నడిపించడానికి మతంని మధ్యలో తీసుకొని వచ్చి ఈ మతంని అడ్డుగా పెట్టుకొని వాళ్ళు ఏమంటున్నారంటే క్రైస్తవులు మత మార్పిడి చేస్తున్నారని. క్రైస్తవులకి మత మార్పిడి చేసే అవసరము దేవుడు కర్మ పుట్టించలేదు కానీ విశ్వాసముతోనే ఆయన వెంబడిస్తే అనేకులు నీ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు దేవుని మార్గంలో నడుచుకునే గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించినాడు. ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని పక్కన పెడితే వాక్య ప్రకారం, వాక్య కోణంలో మనం ఆలోచిస్తే దేవుడు కన్వర్షన్ గురించి ఏం మాట్లాడుతున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మారాలి, నీ బుద్ధి మారాలి, నీ జీవితము మారాలి. దిస్ ఇస్ వాట్ ద చేంజ్ యూ నీడ్ ఇన్ యువర్ లైఫ్. ఇది దేవుడు మీ దగ్గర నుంచి, మన దగ్గర నుంచి, మానవులందరి దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఈరోజు మానవులు బహుగా చెడిపోయారని వాక్యం చెబుతుంది. దేవుని స్వరూపంలో చేసుకున్నప్పుడు మానవులు వాళ్ళు చేసిన తిరుగుబాటును బట్టి, దేవునికి విరుద్ధంగా జీవించిన దాన్ని బట్టి మనుషులని నేను నా స్వరూపంలో చేసుకున్నందుకు నేను సంతాపపడ్డాను అని ఆదికాండంలో 6వ అధ్యాయం దగ్గర చెప్తూ ఉంటాడు. అంటే మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోక, దేవుని ప్రేమని రుచి చూడక వాడి ఇష్టానుసారంగా వాడు జీవిస్తూ వాడు ఏదైతే సత్యము అనుకొని వాడు స్వీకరించి ఉన్నాడో దాన్నే సత్యమని వెంబడిస్తున్నాడు. వాళ్ళు వాక్యము చదవరు, వాక్యాన్ని వినరు, వాక్యాన్ని అంగీకరించరు. కాబట్టి మనమైతే దేవుని మహాకృపను బట్టి వాక్యాన్ని విన్నాము. యేసయ్య పాపుల కొరకు వచ్చాడు, నన్ను క్షమించడానికి ఆయన ప్రాణంలో, ఆయన కల్వరిలో ప్రాణాన్ని అర్పించాడు. అంత మాత్రమే కాక నాకు ఆ రక్షణని అనుగ్రహించాడు. నిత్య నాయకానికి వెళ్ళాల్సిన నా జీవితాన్ని ఆయన వెతికి రక్షించుకున్నాడని మనం అంగీకరించాం కనుక దేవుడు కన్వర్షన్ గురించి ఏం మాట్లాడుతున్నాడంటే మీలో మార్పు కావాలి. నీలో మార్పు ఉంటే నీ సమాజంలో మార్పు వస్తుంది. నీలో మార్పు లేకుండా నీ కుటుంబంలో మార్పు రాదు. కాబట్టి ఫస్ట్ దేవుడి వాక్యం చెల్లిస్తుంది ఆధారం చేసుకొని మనం కానీ దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తే కనుక ఫస్ట్ వాక్యము మనలో కార్యసిద్ధిని కలిగజేయాలి. ఫస్ట్ ఆ వాక్యాన్ని మనము సరైన రీతిలో స్వీకరించగలితే, దాన్ని అంగీకరించగలితే, దాన్ని మన హృదయంలో చేర్చుకోగలితే, ఆ వాక్యాన్ని ప్రేమించి ఆ ప్రకారము మనం నడుచుకోగలితే మన జీవితాల్లో దేవుడు మార్పు అనేది కలుగు చేస్తాడు. కాబట్టి దేవుని ప్రజలు మారాలి. మార్పు దేవుడు మన దగ్గర నుంచి మన దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకోడండి. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఇంటెన్షన్
ఆఫ్ చేంజింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. నీ స్వబుద్ధి మీద ఆధారపడక అని వాక్యం చెప్తుంది. మనం ఏం చేస్తాం? స్వబుద్ధి మీద ఆధారపడి నేను చేసిందే రైట్ అనుకుంటాం. నువ్వు చేసింది రైట్ అంటే దానికి క్లారిటీ కావాలంటే వాక్యంలోకి వెళ్ళాలి. ఆ వాక్యము నీకు క్లారిటీ ఇస్తుంది, నువ్వు రైటా రాంగా. అది నువ్వు గ్రహించేవాడిగా, గుర్తించేవాడిగా, నీ అడుగులని సరి చేసుకునేవాడిగా, తప్పు చేస్తుంటే తప్పుని విడిచిపెట్టి సత్య మార్గం అందు నడుచుకునే వాడిగా నువ్వు ఉండాలి. అందుకని అంటున్నాడు దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయము 14 వాక్యం, అందరికీ తెలిసిన వాక్యమే. నా పేరు పెట్టిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల, తన చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థనను విని, నేను వాళ్ళ ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి, వాళ్ళ పాపమును క్షమించి వారి దేశంను స్వస్థపరచుదును. వాళ్ళ దేశంను స్వస్థపరచు. దిస్ ఇస్ వాట్ కన్వర్సేషన్ ఇస్. ఈ కన్వర్సేషన్ ని వాళ్ళు సరైన రీతిలో గ్రహించక, అర్థం చేసుకోక, దేవుని వాక్యాన్ని గుర్తించక, అదొక మతము కింద వాళ్ళు దాన్ని ఏమంటారు ఉద్దేశించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు. మత మార్పిడి చేయాల్సిందిగా మాట ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా పేరు పెట్టిన నా ప్రజలు అనగా యేసు ప్రభు లోకరక్షకుడని అంగీకరించి వాళ్ళ చెడు మార్గాల్ని విడిచిపెట్టి ప్రార్థన చేసి ఆయన వైపు చూస్తే ఆ మార్పు అనేది దేవుడు నీలో కలుగు చేస్తా అంటున్నాడు. మనం ఒకటొకటి గుర్తిద్దాం. ఏంటి అంటే మార్పు చెందాలి అంటే ఫస్ట్ మనము మారిన వారమై ఉండాలి. మనలో మార్పు లేకుండా ఇతరులని మారమంటే దూరా ఎదవా నువ్వు నాకేంది చెప్పేదంట, అవునా? ఆ మార్పు నువ్వు నిరూపించుకోవాలి. ఒకప్పుడు ఒక చెడిపోయిన వ్యక్తివే, నువ్వు కాదంటలేదు. అందరము చెడిపోయినవే. అందుకని బైబిల్ చెప్తుంది కదా, భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పోగొట్టుకున్నారు. ఇప్పుడు అది తిరిగి పొందుకోవాలంటే మార్పు మనకి కావాలి. ఫస్ట్ ఆ మార్పు మనము మొట్టమొదటిగా దేవుని దగ్గర నుంచి పొందుకుంటే, మనలో ఆ మార్పు వచ్చినప్పుడు ఇతరులు నీలో ఆ మార్పుని చూసినప్పుడు వాళ్ళు మారడానికి ఒక స్కోప్ అనేది ఉంటుంది. మనలో మార్పు లేకుండా మనం ఎంత చెప్పినా కూడా చెడిపోవాల్సింది మనమే, నిత్యనాశనానికి వెళ్ళేటోళ్ళు వెళుతూనే ఉంటారు. కాబట్టి ఆ మార్పు మనలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు తన చిత్త ప్రకారము మనిషిలో ఒక మార్పు కోరుకుంటున్నాడు. ఆ మార్పునే నేడు మన భారతదేశ రాజ్యాంగంలో కన్వర్షన్ కింద అది ఇచ్చేస్తారు. ఎందుకంటే ఎంతో మంది చదువులేని వారు ఉన్నారు, ఎంతో మంది ఏమంటారు వాక్యం ఎరగని వారు ఉన్నారు. వాళ్ళు వాక్యాన్ని చదవక, వాక్యాన్ని అర్థం చేసుకోక, వాక్యం సరైన రీతిలో వాళ్ళకి అందించలేని వారుగా వాళ్ళు కూడా ఈరోజు క్రైస్తవత్వము అంటే ఒక మతం అనుకుంటున్నారు. మతం కాదండి, ఇది ఒక మార్గం. ఆ నిత్య మార్గము, నిత్య జీవమైన మార్గంలో నడుచుకుంటున్న మనము మార్పు లేక నడుచుకుంటుంటే కనుక దేవుడు ఒకటి తెలియజేస్తున్నాడు. ఏంటంటే నువ్వు మార్పు చెందినడు అంటున్నాడు. కాబట్టి నా పేరు పెట్టిన రాజులు అంటే ఎంతగా ప్రేమించాడు చూడండి దేవుడు మనని. ఆయన జీవనాన్ని ఆయన రక్షించుకున్న దానికి సింహాసనాన్ని విడిచిపెట్టి భూమిపైకి దిగి వచ్చి కల్వరిలో ప్రాణాన్ని దారిపోసి రక్తాన్ని చిందించి పాపుల నిమిత్తము, ఆయన ఎందుకు విశ్వసించిన వారి నిమిత్తము ఆయన బలియాగముగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆ మార్పు నాలో పుట్టించు ప్రభువా అని దేవుడిని అడిగితే కనుక నిజమైన మార్పు దేవుడు నీలో కలుగజేస్తాడు. నీ సమాజంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ స్నేహితుల మధ్యలో కానీ, నువ్వు ఎక్కడ ఉంటున్నప్పటికీ నీలో అంటూ మార్పు ఉంటే ఇది ఒక మతము కాదు, ఇది ఒక మార్గము అని అందరూ గుర్తించగలుగుతారు. ఈరోజు నువ్వు క్రైస్తవుడువా అని హేళన చేస్తూ ఉంటారు. అరే వాడు చర్చికి పోతాడు రా, ఆదివారాలు, శుక్రవారాలు, శనివారాలు ప్రార్థన అంటాడు రా అని ఎందుకు అనిపించుకుంటున్నాం తెలుసా? ఆ మార్పు మనలో లేదు కాబట్టి, దేవుని వాక్యం మనని మార్చలేదు కాబట్టే ఇతరుల దగ్గర మనము అటువంటి మాటలు వినాల్సి వస్తుంది. అదే నిజంగా వాక్యాన్ని మనము హృదయంలో చేర్చుకొని దేవుని హృదయాన్ని, దేవుని చిత్తాన్ని మనం గుర్తెరుగుతే, దాని ప్రకారము మన బ్రతుకుని మనం మార్చుకుంటే, ఆయన చేతికి అప్పగిస్తే, నీకు ఇష్టమైన మార్గంలో నేను నడుచుకుంటాను ప్రభువా, నువ్వు కోరుకున్నట్టు నేను జీవిస్తాను ప్రభువా, నువ్వు నన్ను ఎంతకాలము ఈ భూమి మీద నువ్వు ఉంచుతావో అంతకాలము నేను నీ వాక్యానుసారంగా నడుచుకుంటాను ప్రభువా అని నువ్వు చెప్పగలిగితే కనుక
దేవుడు తప్పక నీలో మార్పు అనేది కలుగజేస్తాడు. మనము మారితే ఇతరులకి మాదర్శనీయంగా మనం ఉండగలుగుతాం. వీ హ్యావ్ టు బి అన్ ఎగ్జాంపుల్. ఆయన పోలంటాడు, నేను క్రీస్తును పోలినట్టు మీరు నన్ను పోలే నడవండి. ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్నాం కానీ ఆయనతో సావాసంలో ఉంటున్నాం అనుకుంటున్నామే కానీ ఆయన పోలికల్లో ఏమాత్రమో మనము మార్చబడతలేదు. దిస్ ఇస్ వాట్ కన్వర్జన్ ఇస్. ఆ కన్వర్జన్ మనకు కావాలి. స్పిరిచువల్ కన్వర్జన్, నాట్ దిస్ పొలిటికల్ కన్వర్జన్. రాజకీయాల వ్యక్తులతోని రాజకీయాలతోని మనకు చేసేది వచ్చేది ఏమీ లేదు. ఆత్మీయ ఎదుగుదల కావాలి అంటే మార్పు మనము చెందాలి. మనము మార్పు చెందితే మనం ఇతరులకి మాదిరికరంగా ఉంటాము. ఇతరులకి మాదిరికరంగా ఉంటే నశించుచున్న ఆత్మలు నిన్ను బట్టి దేవుడి రక్షణ స్వార్థని తెలుసుకొని వాళ్ళు కూడా సత్య మార్గమందు వాళ్ళు నడిపింపబడే దేవుని ఆత్మ కార్యాలు నీ ద్వారా దేవుడు ఆయన జరిగించాలి అని ఎంతగానో ఆశపడుతున్నాడు. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి చదువు. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. అమ్మా, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చింది. అంటే ఈరోజు మనము ఒకటి గుర్తించాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, పుట్ టు డెత్ దేర్ఫోర్ వాట్ ఎవర్ బిలాంగ్స్ టు యూ ఇన్ ఎర్త్లీ నేచర్. ఈ భూ సంబంధమైనవి ఏమన్నా నీలో ఉంటే వాటిని నీలో నుంచి తీసివేయి, వాటిని మరణము సమాధి చేసేసేయ దేవుడు చెప్పుచున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే ఎర్త్లీ నేచర్ అంటే ఏంటి అంటే సెక్షువల్ ఇమ్మొరాలిటీ, ఇంప్యూరిటీ, లస్ట్, ఈవిల్ డిజైర్స్ అండ్ గ్రీడ్ విచ్ ఇస్ ఐడోలట్రీ. అంటే విగ్రహారాధనతోనే కూడినవి ఇవన్నీ క్రైస్తవుల జీవితంలో ఉండకూడదు అని వాక్యం చెప్తుంది స్పష్టంగా. అందుకనే మోషే ధర్మశాస్త్రంలో అంటాడు కదా, 10 ఆజ్ఞల్లో నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు. ఒకవేళ నిత్యంగా నీకు వేరే దేవుడు ఉంటే కనుక నీకంటే ఒక సాక్ష్యము ఉండదు. ఆయననే నిత్య దేవుడు, ఆయననే సృష్టికర్త అయిన దేవుడు, ఆయననే లోకరక్షకుడు, ఆయననే రారాజుగా తిరిగి రాబోతున్న మహారాజు అయి ఉంటున్నాడు. కాబట్టి ఆయనని మనము మన దృష్టిని ఆయన మీద నిలిపి మనము కానీ ఆయన వెంబడించే వారిగా ఉంటే కనుక మనని బట్టి ఈ సత్య మార్గంలో అనేకులు నడిపింపబడతారు. దిస్ ఇస్ నాట్ కన్వర్షన్ అని నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. కాబట్టి కన్వర్షన్ అనేది మనుషులు ఇతరులని మార్చడం కాదు. దేవుడు తన ఆత్మ కార్యాన్ని జరిగిస్తే మనుషులు మారుతారు. ఉదాహరణకి చెప్పాలంటే మొదటి శతాబ్దంలో యేసు ప్రభువుని సిలువేసినాక సౌలు చెలరైపోయినాడు. సంఘాన్ని నాశనము చేయడానికి చెలరేగిపోయి ఆయన గుర్రము తీసుకొని ఎంతో ఏమంటారు కోపముతో రగిలిపోతూ అందరినీ హతమారుద్దామని బయలుదేరాడు. కానీ అక్కడ ఏం జరిగింది? అక్కడ జరిగింది ఏంటి? కన్వర్షన్. దేవుడు తన ఆత్మ కార్యాన్ని జరిగించి దేవుడు సౌలుని దమస్కు మార్గంలో కలిసి సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే, ఎవరు ప్రభువా నువ్వు నన్ను ఆపినావు అంటే, నువ్వు హింసిస్తున్నా యేసుని నేనే అనగానే దేవుని ఆత్మ కార్యం జరిగి గుడ్డివాడైపోయాడు. నిత్య సత్యాన్ని ఆయన గుర్తెరిగాడు. గుడ్డివాడైపోయాడు. సత్య మార్గమందు తన మనసుని నిలుపబడే కృపను దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. ఆనాటి నుంచి సంఘాలకి ఉత్తరాలు రాసేంత వరకు, తుది శ్వాస ఇచ్చే వరకు, అతసాక్షిగా ఆయన మారిపోయేంత వరకు దేవుణ్ణి ప్రకటిస్తూ ముందుకి ఆత్మ బలము చేత ప్రేరేపణ చేత ముందుకి నడిపింపబడ్డాడు. కాబట్టి కన్వర్షన్ అనేది మనుషులు మార్చేది కాదు, కానీ దేవుడు మనుషులని మార్చేది కన్వర్షన్. హల్లెలూయా. కాబట్టి ఆ మార్పు మనకు కావాలి. దేవుని దగ్గరకు వస్తున్నాము, సంఘానికి అంటగట్టబడ్డాము. 20 సంవత్సరాల నుంచి నేను అదే సంఘానికి వెళ్తున్నాను అంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను. సంఘానికి 20 సంవత్సరాల నుంచి నువ్వు అంటగట్టబడ్డావేమో, ఆత్మీయ ఎదుగుదల ఏది? నీ సేవకుడు చూడలేకపోతున్నాడు. నీ సేవకుడే 20 years నుంచి నిన్ను చూస్తున్నాడు సంఘంలో, నీ ఎదుగుదల ఆత్మీయ ఎదుగుదల చూడలేకపోతున్నాడు. మరి సమాజం ఏం చూస్తుంది? సమాజం నీలో ఒకటే చూస్తుంది. ఏం చూస్తుంది తెలుసా? మతం చూస్తుంది. అంటే మతాన్ని అనుసరించి నడిచే
వైఖరి నువ్వు కలిగి ఉంటున్నావు. మతం అనుకొని వెంబడిస్తున్నావేమో, ఇది మార్గం అని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. కాబట్టి ఈ లోకపరమైనవన్నీ మనలో నుంచి తొలగించుకొని దేవుణ్ణి మనం ఆశ్రయించి ఆయన వాక్య ప్రకారము ప్రతిదినము వెలిగింపబడుతూ ఆ సత్య మార్గమందు మనము నడుచుకునే వారమై ఉండాలి. అట్టి రీతిగా మనం నడుచుకుంటే మన ద్వారా అనేక ఆత్మలను దేవుడు ఆయన తన రాజ్యంలోనికి చేర్చుకునే కృపను మన ద్వారా వాళ్ళకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఫస్ట్ మన జీవితాన్ని, ఫస్ట్ నీ గురించి నువ్వు చూసుకో, పక్కన వాళ్ళ గురించి ప్రార్థన. మనలో ఉన్న పెద్ద పొరపాటు అదే. ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. ప్రశాంత్ గారు మారాలి, ప్రశాంత్ మారాలి, ప్రశాంత్ మారాలి. దేవుడు మెల్లని స్వరం వినిపిస్తాడు, ఏమని తెలుసా? ఎదవా, ప్రశాంత్ గురించి నువ్వు మారడానికి ప్రార్థన చేయదు, ఫస్ట్ నువ్వు మారు. ఆ మార్పు మనమున్నప్పుడు ఇతరుల గురించి మార్పు కొరకు ప్రార్థన చేస్తే అప్పుడు వాడు మారడానికి అవకాశము ఉంటుంది. మనలో మార్పు లేకుండా ఇతరులకు మార్పు కొరకు మనం ప్రార్థన చేస్తే ఏమీ జరగదు. అక్కడ నువ్వు చేసే భక్తి అంతా ఒకరోజు వ్యర్థమైపోతుంది, వృధా అయిపోతుంది. కాబట్టి ఆ మార్పు అనేది నువ్వు కలిగి ఉంటున్నావు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, దేవునితో సావాసం చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాము, ప్రార్థనలకు వెళ్తున్నాము, కానీ మార్పు లేని జీవితాల్లో ఇంకా మతం అనే ఆచారంలో మనము అపవాది చేత పట్టబడి ఉన్నాము. మేము ఆచరించండి, సంఘము క్రీస్తు శరీరము అని చెప్తున్నాను. వీళ్ళు ఈ డినామినేషన్స్ ని తీసుకొచ్చే మళ్ళీ ఈ మత మార్పిడి, మేము బాప్తిస్ట్ అండి, మేము అపోస్తులికండి, మేము ఇదండి, మేము అదండి. సంఘము స్థాపింపబడ్డది ఆయన ద్వారా, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మనము చేర్చబడ్డాము, ఆయనకి లోబడి జీవించే వారిని మనం ఉంటేనే ఆత్మీయ ఎదుగుదల అనేది మనకి ఉంటుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ మతం అనే దీని నుంచి మనం బయటకు వచ్చి మనము నిజంగా మార్పు చెందితే మన ద్వారా ఇది మతము కాదు, ఇది మార్గం అని లోకము తెలుసుకుంటది అని మనం ఎన్నడూ మర్చిపోదు. అదే రెండో దినవృత్తాంతాలు ఒకసారి చూడండి, 30వ అధ్యాయము 9వ వాక్యము. అమ్మా, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడను పిల్లల ఎడలను కనికరము ఫర్ ఎక్కడ చదువుతున్నాం మనం? 2 Chronicles chapter 30 verse 9. చదవండి ఒకసారి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. కాబట్టి ఎంతో మంది దే ఆర్ ఏమంటారంటే వాళ్ళు తప్పు ద్రోవలు, తప్పు మార్గంలో నడుచుకుంటున్నారు. మనము మన వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు తప్పిపోతున్నారు, వాళ్ళు తప్పు మార్గంలో నడుస్తున్నారని చెప్పడం కాదు. ఫస్ట్ మనం ఆయన వైపు తిరిగితే దేవుడు మనమైన వైపు తిరిగినాం కనుక మనను, మన పిల్లలను, వారిని, వాళ్ళందరినీ కనికరం చూపి ఆయన మళ్ళా మార్గంలోనికి ఆయన నడిపించుకుంటా అని తెలియజేస్తాడు. కాబట్టి నువ్వు ఈ భూమి మీద నీకు అప్పగించిన పని నువ్వు ఎప్పుడు మర్చిపోదు. దేవుడు అప్పగించాడు. ఏంటి తెలుసా మనకు అప్పగించిన పని? వాక్యాన్ని గుర్తెరగాల, వాక్యాన్ని విశ్వసించాలా, వాక్యాన్ని నమ్మాలా, పూర్ణ హృదయంతో ప్రేమించాలా. ఆ ప్రకారం నువ్వు ఆయనని సేవించే వారిగా ఉండాలి. నువ్వు నిజంగా ఆయన వైపు తిరిగితే, నువ్వు తిరిగినందుకు వాళ్ళు కనికరం పొందుకుంటారు. వాళ్ళు కనికరం పొందుకుంటే వాళ్ళు సత్య మార్గాన్ని తెలుసుకుంటారు. వాళ్ళు సత్య మార్గాన్ని తెలుసుకుంటే యేసయ్య నిజ రక్షకుడు అని వాళ్ళు సొంత రక్షకుడుగా అంగీకరిస్తారు. వాళ్ళకు కూడా రక్షణ నువ్వు ఆయన వైపు తిరిగి దాని వల్లనే వాళ్ళకి అనుగ్రహింపబడుతుంది అని మనం ఎప్పుడు ఆత్మీయ సత్యాన్ని మనం మర్చిపోతాం. మనము తిరగకుండా ఇతరుల గురించి ప్రార్థన చేసేవారు ఉంటే నువ్వు పొందుకున్న రక్షణ నువ్వు పోగొట్టుకునే ప్రమాదం అక్కడ దాగి ఉన్నదని మనం ఇప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి ఫస్ట్ లెట్ us turn to him. మనము ఆయన వైపు తిరుగుదాం. తిరిగి ఏం అడుగుదాము? ప్రభా నెలకు 1,00,000 వస్తుంది, 2 లక్షలు ఈ ప్రభా అని అడగడం కాదు. నన్ను మార్చు ప్రభా, మార్పు నన్ను కలుగు చేయి ప్రభా, అనేకులకి మాదిరికరంగా నన్ను బట్టి అనేకులను తెలుసుకొని ఈ రక్షణ మార్గంలో నన్ను బట్టి అనేకులు రావాలి ప్రభా అని ప్రార్థన చేస్తే ఆ నిజమైన ఆసక్తితోని, పట్టుదలతోని నువ్వు శ్రద్ధ వహించి దేవుని సన్నిధిలో కన్నీళ్లు ఇచ్చి ఒక ఆత్మ యొక్క విలువని తెలుసుకున్న నువ్వు ఈరోజు కానీ ప్రార్థన చేయగలిగితే కనుక దేవుడు తప్పక నీ జీవితంలో మార్పు కలుగజేస్తాడు. ఒక్కసారి మన జీవితంలో మార్పు అనేది దేవుడు ప్రారంభిస్తే మన జీవితమే మారిపోతుంది.
వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ హోల్ లైఫ్. ఇదే బైబిల్ చెప్తున్నది. కాబట్టి మనమైన వైపు నిత్యంగా తిరిగిన వారమై ఉంటున్నామా? ఒకవేళ లేకపోతే ఇంకా నేటికన్నా ఈ లోకంలో ఉన్న ఈ లోకాశాలు అన్నింటినీ విడిచిపెట్టేసి, ప్రభువా ఏది ఉన్నా నాకు నువ్వు కావాలయ్యా, ఏమి లేకపోయినా నాకు నువ్వే కావాలయ్యా, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా, నేను ఆయన గట్టిగా పట్టుకొని ఆ వాక్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకోగలితే అంట నిన్ను బట్టి అనేకులు, నీ మార్పుని బట్టి అనేకులు దేవుడిలోనికి నడిపింపబడతారని దేవుని వాక్యము సెలవు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. ముగించేస్తాను, 9 అయిపోతుంది కదా. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం దీర్ఘశాంతము గలవారై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును. చాలండి. ఇక్కడ 2 Peter 3:9 చదివినావు కదా. The Lord is not slow in keeping his promises and some understand slowness. Instead he is patient with you. ఆయన ఓపికతోనే మనకు కనిపెడుతున్నాడు. అటు రీతిగానే ఒక్కడు కూడా నశించక ఉండాలి అని, నిజమైన మారు మనసులోనికి రావాలని దేవుడు ఇంకా మానవులకి సమయాన్ని ఇస్తున్నాడు. టైం లేదు అసలు ఆయన దగ్గర. కానీ మనం ప్రేమించాడు కనుక మనం నశించిపోకుండా ఉండడానికి మరొక అవకాశాన్ని, మరొక సమయాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడి చిత్తాన్ని మనం గుర్తెరిగి మనము దేవుడి కోపానికి మనం లోను కాకుండా ముందుగానే వాక్యాన్ని చదివిన మనము ఆ కన్నువిప్పు కలిగి నిజంగా ఆయన వైపు తిరిగి, ప్రభా నిజమైన మార్పు నాకు కావాలి, మారు మనసు నాకు అనుగ్రహించు ప్రభు అంటే, యేసు ప్రభు విజ్ఞాపన ద్వారా, తండ్రి ద్వారా అనుగ్రహింపబడేదే మారు మనసు. యేసు ప్రభు మారు మనసు ఇయ్యాడు. యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? సువార్త ప్రకటన స్టార్టింగ్ లో మారు మనసు గురించి ప్రకటించాడు. అంటే మారు మనసు ఎవరిస్తారు? తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి కుమారుడు ద్వారా నీకు నాకు అనుగ్రహింపబడాలంటే, ఆయన కార్యము చేసేవాడు, ఈయన ప్రకటించిన వాడు, అది క్రియ మనలో జరగాలి. ఈ కనెక్షన్ లేకపోతే మనం ఎన్నటికీ మన జీవితాలు మార్చుకోలేము. కాబట్టి దేవుడు తన ప్రామిసెస్ అన్నింటినీ పెట్టినాడు. ఎందుకంటే మనం నశించిపోకుండా అవన్నీ స్వతంత్రించుకోవాలా, జయ జీవితము జీవించాలని, నిజమైన మార్పు చెంది వాక్యమైన సత్యంలో మన జీవితాన్ని స్థిరపరచుకొని ఈ భయంకరమైన అంత్య దినాల్లో ఉంటున్న మనము ఇది మతము కాదరా, ఇది మార్గము అని చెప్పే స్థాయికి, అట్టి విశ్వాసము, అట్టి నిలకడగా ఉన్న జీవితము దేవుణ్ణిలో నువ్వు నిలబడితే, దేవుని ఆత్మతో నింపబడితే, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడి ఆయనకి ప్రార్థన చేసి ఆ శక్తిని పొందుకుంటే, ఈ అంత్య దినాల్లో దేవుడు నిన్ను నిలబడిపెట్టి అనేకుల్ని ఆయన యుద్ధకు ఆయన నడిపించుకుంటా అంటున్నాడు. కాబట్టి దేవుని చిత్తాన్ని ఎరిగిన మనము, రక్షణ పొందుకున్న మనము ఇంకా మార్పు చెందక, దేవుణ్ణి వేడుకోక, దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడక, కన్నీళ్లు విడవక, నేను పాపినని రొమ్ము పట్టుకొని ఏడవక, ఒకవేళ ఇంకా ఆచార భక్తిలో ముందుకు కొనసాగుతుంటే నువ్వు పొందుకున్న రక్షణ కూడా అది మత రక్షణ అయిపోతుంది. మతంతో కూడిన రక్షణ కింద అది నువ్వు స్వీకరించిన వాడు అయిపోతావు. అందుకని అటు రీతిగా కాక ఇది మతం కాదు, ఇది మార్గము. ఆ మార్గంలో నువ్వు ఉంటే నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటేనే ఆ నిత్య జీవము దేవుడు నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎజెకియెల్ రాసిన గ్రంథం 18వ అధ్యాయం 32వ వాక్యం చూస్తున్నాం ఒక్కసారి. 18:32. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయంను నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇది ప్రభు యొక్క యెహోవా మరణం నొందువాడు చాలండి. కాబట్టి ఫర్ ఐ టేక్ నో ప్లెజర్ ఇన్ డెత్ ఆఫ్ ఎనీవన్. ఎవ్వడు మరణించడము దేవుని చిత్తము కాదు అంటే మీరు అడగచ్చు బహుశా, ఏమని తెలుసా అన్న, పొద్దున్న లేస్తే ఎంతమంది రోడ్ల మీద చూస్తున్నాం చచ్చిపోతారు కదా అన్న అంటారు. దేవుడు ఈ మరణం గురించి మాట్లాడతారే, భౌతిక మరణం గురించి దేవుడు మాట్లాడితే ఆత్మీయ మరణం గురించి మాట్లాడతారు. నీ ఆత్మ నిత్య నరకానికి అప్పగింపబడ ఉండడానికి, ఆయన మార్గాన్ని సరళం చేయడానికి, సిద్ధపరచడానికి, ఆయన నిన్ను నన్ను రక్షించడానికి
ఆయన భూమి పైకి వచ్చి ఉన్నాడు. కాబట్టి హీస్ అ గాడ్ హూ డోంట్ టేక్ ప్లెజర్ ఇన్ డెత్. మరణమును జయించి తిరిగి లేచిన వాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మరణాన్ని ఎదిరించిన వాడు, మరణాన్ని అనగదొక్కి మృత్యుంజయుడై తిరిగి లేచిన వాడాయన. కాబట్టి అటువంటి దేవుణ్ణి అంగీకరించిన మనము, ఆయనని వెంబడిస్తున్న మనము, ఆయనను ఆరాధిస్తున్న మనము నిజంగా మరణము మీద జయము నీకున్నదా? సమాధి చేయమంటున్నాడు. ఈ లోకంలో ఉన్నవన్నీ నీలో సమాధి చేయబడాలంటున్నాడు. అవన్నీ చచ్చిపోవాలా నీలో? అది దేవుడు మాట్లాడేది. ఈ లోక అలవాట్లు, లోక తలపులు, లోక క్రియలు, లోక అలవాట్లు, ఈ కోరికలు ఇవన్నీ క్రీస్తుతో కూడా సమాధి చేయబడినవైనప్పుడే మరణము మీద నువ్వు జయం పొందుతున్న వ్యక్తిగా ఉంటావు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే భక్తుడు అంటాడు, పౌలు అంటాడు, మీరు క్రీస్తుతోని కూడా లేపబడిన వారైతే పైన వాటినే. ఎంత చక్కటి మాటలంటే బైబిల్ అనిపిస్తుంది. దేవుని వాక్యం జీవంతో కూడిన వాక్యం. చచ్చిన వారిని బ్రతికించేది దేవుని వాక్యం. కాబట్టి సమాధి చేయబడాలి. మనం ఆల్రెడీ సమాధి చేయబడ్డాం. ఎట్లా? నామకార్థముగా బాప్తిజం తీసుకున్నప్పుడు నీళ్ళల్లో ముంచినప్పుడు ఇంకా ఫిలిప్ పాతోడు కాదు కొత్తోడు లేపేసిండు. పాస్టర్ గారు పని అయిపోయింది, పాస్టర్ గారు వెళ్ళిపోయారు. కానీ సావాల్సింది సావలేదు. మనం ఎట్లుంటాం తెలుసా? చింత వచ్చినా పులుపు సావదు, ఇంకా ఏదో పట్టుకొని ఊపిలాడుతున్నాం. అదే పాపం. అది కూడా నువ్వు విడిచిపెట్టాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనంతటా మనం ఒక మాట చెప్పాలంటే మనంతటా మనము విడిచిపెట్టలేము. కానీ దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాక ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మనకి అనుగ్రహించి ఉన్నాడు. వీళ్ళిద్దరి మీద మనం ఆధారపడితే నీకు జయించే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగే అప్పుడు నువ్వు క్రీస్తుతో లేపబడిన వాడివైతే మరణం మీద జయం పొందిన వాడివై ఉండినాడు. ఇది సత్యవాక్యము దేవుడిని బోధిస్తున్నది. ఇది వదిలిపెట్టేసి మత మార్పిడే అంటున్నారు. మత మార్పిడి కాదు, ఆత్మ నశించకుండా అందజేసేదే ఇది ఒక గొప్ప రక్షణ సువార్త. ఇది సువార్తను అంగీకరించిన మనము మన జీవితాన్ని ఇంకా మార్చుకోక, మార్పు చెందక, దేవుని సన్నిధిలో వేచి ఉండి ప్రాధేయపడి కన్నీళ్లు ఇచ్చి పాప క్షమాపణ పొందుకోక మనం ఒకవేళ మరణిస్తే నువ్వు పొందుకున్న రక్షణ ఉండదు. వాళ్ళ మార్పు దేవుని దగ్గర నుంచి కోరుకున్నాము. ప్రభా, ఈ మతము అనే ముసుగులో నేను ఉండకుండా మార్గంలో నన్ను నడిపించు ప్రభా, మార్గంలో నన్ను వెలిగించు ప్రభా, ఆ మార్గంలో నీ ఆత్మతో నింపి నన్ను నడిపించు ప్రభా అని దేవుడు నడితే కనుక నిన్ను బట్టి నీ ఆసక్తి కొద్ది దేవుని రాజ్యంలోనికి, నీ కుటుంబంలో మార్పు లేని వారికి మార్పు కలిగిస్తాడు దేవుడు. మారని వాడు నిన్ను చూసి మార్పు చెందుతారు. అటువంటి కార్యాలు దేవుడు మన జీవితాల ద్వారా ఆయన జరిగిస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి ఆ సత్య మార్గం అందు మన జీవితాన్ని స్థిరపరిచి ఆ నిత్య జీవంకు మనల్ని సిద్ధపరిచి నడిపించుకున్నాక కళ్ళు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా, ఈ నెల మొత్తము ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, ఈ ఆఖరి ప్రబుద్ధిన మందునైనా మీ మందిర ఆవరణంలో ఇంటి రీతిగా కూడుకొని ప్రభా నేను స్తుతించడానికి కొద్ది సమయము ప్రభా నీ సన్నిధిని, ప్రసన్నతని, నీ సావాసంలో నిలిచి ఉన్నదానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. అవును ప్రభా, ఇదేదో ఆచార ప్రకారము మేము వచ్చి నేను స్తుతించడం కాదయ్యా. నిత్య దేవుడు, లోకరక్షకుడు, నా ప్రభు, నా రాజు అని నేను గుర్తించి నేను స్తుతించడానికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. పొందుకున్న రక్షణనైనా మేము గుర్తించి ప్రభా నిజమైన మార్పు చెందిన వారమై అనేకులకి మాదిరికరంగానైనా మా జీవితాలనైనా మార్చే దేవుడిగా మేము ఉంటున్నందుకు నీకు వందనాలు ప్రభా. మా జీవితాలనైనా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మా జీవితాల్లో ఎక్కడెక్కడైతే మేము మార్పు చెందాలో ప్రభా, ఆయా స్థానాల్లోనైనా మార్పుని మీరు కలిగించండి ప్రభా. నీ జీవవాక్యం చేతనైనా మా జీవితాలనైనా సరిదిద్దుకొని కృపను దయచేయండి. అటువంటి చక్కటి మనసుని మాలో పుట్టించండి. ఈ వాక్యాన్ని ప్రేమించి ప్రభా, ఎక్కడెక్కడైతే మేము తప్పిపోతున్నామో ప్రభా, ఆ మార్గాలన్నింటినైనా ఈ వాక్య వెలుగులో మేము సరి చేసుకొని ప్రభా, సత్యవాక్యమందునైనా సత్య మార్గమందునైనా మేము నడుచుకునే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. ఆదరణకర్తగా పరిశుద్ధాత్మనైనా మాకు పంపించి ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ యొక్క సహాయం మీదనైనా మేము ఆధారపడుతూ ప్రభా, శక్తిని పొందుకుంటూ ప్రభా, తప్పు త్రోవలన్నింటినీ విడిచిపెట్టి ప్రభా సత్య మార్గంలో నడుచుకునే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. రక్షణ పొందుకున్న వారిని బట్టి నీకు వందనాలు ప్రభా. రక్షణలో నిలకడగా ఉండి ప్రభా
ఆ రక్షణని కొనసాగించుకునే కృపను దయచేయండి ప్రభా. ఎందరైతే ఇంకా రక్షణ పొందుకోలేదు ప్రభా, ఆ బిడ్డలు కూడా నాయన వాక్యాన్ని గురించి ప్రభా, కన్ను విప్పు కలిగి ప్రభా, ఇది మతము కాదు మార్గము అని ప్రభా వాళ్ళు గుర్తించి ప్రభా, ఆ మార్గంలో ప్రభా దాన్ని స్వీకరించి దానిలో వాళ్ళ జీవితాలు స్థిరపరచుకునే కృపను దయచేయండి. ఈ వాక్యంలో సెలవిస్తున్న రీతిగా ప్రభా, ఒక్క ఆత్మ కూడా నేను నశించడము నీ చిత్తం కాదు అని ఆ సత్యాన్ని నేను ప్రతి ఒక్క బిడ్డ కూడా జరిగే కృపను దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, రక్షణ పొందుకున్న వారికి కొనసాగించుకునే కృపను బిడ్డలకి దయచేయండి. భయంకరమైన ఈ సమాజంలో మేము ఉంటున్న ప్రభా, చెలరేగిపోతున్నారు ప్రభా అనేకులు, అయినప్పటికీ ప్రభా సత్యమందు నిలిచి ఉంది ప్రభా, నీ కొరకు సాక్ష్యంగా ముందుకు కొనసాగే కృపను, అటువంటి శక్తిని, ఆత్మ నడిపింపును మా ప్రతి ఒక్కరికి దయచేయండి. మా అన్నని మా కుటుంబాలందరికీ మీ చేతులు తప్పనిస్తూ మీ రెక్కల భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నామని, మీరు అక్కడ కొరకునైనా మమ్మల్ని ఆయతపరచమని, మీరే మాకు తోడుగా బలపరిచి నడిపిస్తున్నామని, విన్న వాక్యాన్ని దేనికంటే ఫలింపజేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తమ తండ్రి, ఆమేన్. అందరు లేసి నిలబడదామంటే చిన్న పాట పాడుతున్నాం. అందరూ ఇదిగో దేవా నా జీవితం మా పాదం మా పాట పాడు సమర్పించు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను ఈ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే. పలుమార్లు వైదొలగినాను ఈ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతే. అయినా నీ ప్రేమతో నన్ను ధరించితివి,
మహాగణుడ ప్రేమ స్వరూపి దయాక్షణ తండ్రి ప్రభా ఇంతవరకు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ సన్నిధిలో సచివండి తండ్రి ప్రభా మీ నామంలో ఈ విధంగా కూడుకొని నేను ఆరాధించి మీ స్వరంలో వినడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి మీ బాధిస్తున్నా మమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రభా ఎంతో మీరు మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడారు. ఒక మనుషుడు మరణం నొందుటని బట్టి నేను సంతోషించేది కానీ ఆ వ్యక్తి తన మనసును మార్చుకొని ఈ వైపు తిరిగినప్పుడు మీరు ఆనందించలేదని దేవా నూతన మనస్సు నూతన పొందించాలి ప్రభా నీ ఎదుట మేము ఉండాలని మీరు ఆశపడుతున్నారని ప్రభా ఏదో విషయాలు మీరు మాతో సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ లోకంలో తండ్రి ప్రభా పాపం నుంచి మేము వేరే అయా లోకం నుంచి మేము వేరే అయా తండ్రి ప్రభా మీతో మేము అంతకట్టబడి అయా తండ్రి ప్రభా ప్రత్యేకమైన జీవితము జీవించి మీరు ఆనందపరచాలని మీరు ఆశపడుతున్నారు. అయా మీ యొక్క హృదయ ఆవేదనను ప్రభా మీరు మాకు తెలియజేసిన రీతిని బట్టి మీ పాదం మంచివాడ మా జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. అయా మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు మాటలు మీరు కృప చూపించి మమ్మల్ని బాగు చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు. అయ్యా మా కొరకు ప్రభా మీరు ప్రతిదినము అయా దీర్ఘశాంతం వహిస్తున్నారని ప్రభా మీరు మాతో శుద్ధిగా స్పష్టంగా మీరు మాట్లాడారు. ఈ వాగ్దానంలో మా కొరకు ప్రభా మీరు ఉంచి వాటిని మేము స్వతంత్రించుకోవడానికి ప్రభా అయాతని మేము నూతనంగా మార్చబడాలని మీరు ఆశపడుతున్నారని ప్రభా వాటితో మేము సంతోషించబడాలి మేము వాటిని మీతో మేము తృప్తి చెందాలని మీరు ఆశపడుతున్నారు. మీరు మాతో మాట్లాడారు ఎవరికి అయాతని మీరు మమ్మల్ని గద్దించి అయాతని మాటల చేత మరోసారి ప్రభావ మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు నీ పాదాలకు కృతజ్ఞతలు. అయ్యా మా జీవితాలు సరి చేసుకోవడానికి దేవాన్ని సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. మాకు మేముగా మా జీవితాలను మేము సరి చేసుకోలేదు, మాకు మేముగా మా జీవితాలను మేము కట్టుకోలేదు, మాకు మేముగా మా జీవితాలను మేము బాగుపరచుకోలేము. కానీ ప్రభా నీ వాక్యం మేము అయాతని విన్నాం, అది మా జీవితంలో అది ఫలించినట్లుగా నీ వాక్యం వెలుగులో మా జీవితాలు అయా వెలిగించబడినట్లుగా దేవా పరిశుద్ధాత్మ అయాతని మా జీవితాలను సరిచేసి మమ్మల్ని బలపరచండి. అయాతని ప్రభు తగిన రీతికి మేము జీవించడానికి మా మనస్సులను నూతనపరచమని ప్రార్థిస్తున్నాం. నీ సహాయాన్ని మేము కోరుతూ అయాతని ప్రభు నీ ఎదుట మేము నిందారకులుగా నిర్దోషులుగా మేము ఉండి అయ్యా మా మనస్సు నీ వైపు త్రిప్పుకొని ప్రభు నీతో మేము అంటకట్టబడి ప్రభు అయాతని ప్రభు నీతో మేము నడవడానికి కృపను మాకు అనుగ్రహించి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా. మేమందరం కూడా నీ సన్నిధిలో అయాతని ఇదే రీతి నేను ఆరాధిస్తూ ఒక దినమున ప్రభా ఆ నిత్య రాజ్యంలో నీ ఒక దర్శనముతో మేము ప్రతిదినము యుగ యుగాలు జీవించాలని మేము ఆశపడుతున్నాం. అయ్యా అంతవరకు మీరు మమ్మల్ని నడిపించి నీ వాక్యంతో మమ్మల్ని స్థిరపరిచి అయ్యా మా జీవితాలను ఫలింపులోకి నడిపించమని మరోసారి ప్రాధాన్యపడుతూ అయాతని ఇంతవరకు ప్రభా గుప్పులు విప్పి అయాతని సేవకు అయాతని ప్రభా గుప్పులు విప్పిన ప్రతి బిడ్డను దీవించింది. అయ్యా వారి జీవితంలో నూరంతల ప్రతిఫలాన్ని వారికి దయచింది ప్రభా. కష్టకాలంలో ప్రభా కరువు సమయంలో ఇస్సాకు విత్తిన పంటను నూరంతలుగా ఆశీర్వదించిన దేవుడు నువ్వు ప్రభా. నీ నమ్ముకొని ప్రభా అయాతని ప్రభా నీ సేవకే విత్తిన ప్రతి బిడ్డ జీవితాన్ని వాళ్ళ చేతులను మీరు ఆశీర్వదించండి ప్రభా. వారు వెళ్ళే మార్గంలో మీరు ఆశీర్వదించండి. అయ్యా వాళ్ళు చే ప్రతి పనులలో ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి హృదయ వాంఛలను తీర్చి వారి కోరికలను స్థితింపజేసి వాళ్ళ ఆలోచన యావత్తులన్నీ కూడా మా జీవితంలో సఫలం చేయమని ప్రార్థిస్తుంది. వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు తృప్తిపరిచి ప్రతి బిడ్డ జీవితంలో ప్రభా మార్గాలు తెరిచి వారి జీవితాలలో ప్రభా అయాతని ప్రభా వారికి కావాల్సిన అక్కర్లన్నీ కూడా తీర్చి వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీరు కంచెలేసి కాపాడమని ప్రార్థిస్తూ నీళ్ళంతా కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధిలో ఈ విధంగా గడిపే భాగ్యం మాకు అనుగ్రహించింది. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మమ్మల్ని మా సంఘాన్ని ఈ కానుకలు నీ చేతికి సమర్పించుకుంటూ నజరునేస్తున్నాము ఈ ప్రార్థన సమర్పిస్తున్న మా పేరు పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును నీ రాజ్యం పరిశుద్ధంగా నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినప్పుడు అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి మమ్మల్ని శోధనని ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. తండ్రి కుమార శుద్ధాత్మకులు లకు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకులు లకు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకి మన కుటుంబాలకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించిన దాకా ప్రభు అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. రాబోతున్న 1వ తారీఖు మనకు మంగళవారం ఉంటుంది. ప్రామిస్ మెసేజ్ సర్వీస్ ఉంటుంది. వాగ్దాన సందేశం పెడుతుంటుంది సాయంత్రం 7 గంటలకి. దయచేసి గమనించండి. ప్రతి నెల 1వ తారీఖు దిన సాయంత్రం ఇక్కడ వాగ్దాన సందేశం జరుగుతుంది. వాగ్దాన సంబంధమైన సందేశంతో కూడిన ఆరాధన ఉంటుంది. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. Naam